ఇలాంటి వండర్స్, అద్భుతాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. 5వ టెస్ట్ క్రికెట్‌లో అద్భుతాలు చాలా చోటు చేసుకున్నాయి. ఈ రికార్డులు వరద పారింది. నిజంగా ఏమన్నా బ్యాటింగ్ చేశాడా వాషింగ్టన్ సుందర్, కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఇంగ్లాండ్ వాళ్ళకి. మ్యాచ్ లాస్ట్‌కొచ్చేసింది. ఇంకా ఒక్క వికెట్ తీస్తే ఆల్ ఔట్ అయిపోతారు. 300 ప్లస్ వస్తదనుకున్న టైంలో సుందర్ కొట్టే సిక్స్‌లు నిజంగా కళ్ళు చెదిరిపోయినాయి. కళ్ళు బెంబేర్లయిపోయినాయి వాళ్ళకి. చూస్తూ అలా నిలబడిపోయారు ఆ కొడుతున్న సిక్స్‌లు చూసి. నిజంగా అద్భుతం అది. ఒక్కో సిక్స్ ఒక్కో పండగ కింద కొట్టాడాయన వాషింగ్టన్ సుందరు. అద్భుతమే చేశాడని చెప్పాలి. ఎంత పొగుడినా ఆయన్ని తక్కువ చేసినట్టు అవుతది. నిజంగా వాషింగ్టన్ సుందర్‌కి బలం లేకుండా అయిపోయింది. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా వాషింగ్టన్ సుందర్‌ని ముందే పంపించినట్లయితే ఆయన 100+ స్కోర్ అవ్వలీలగా చేసున్ను. సుందర్ ఎటువంటి కన్‌ఫ్యూజ్ లో ఉన్నాడంటే బ్యాటింగ్ ఆప్షన్ ఆయన దగ్గరే పెట్టుకోవాలి. ఒకవేళ సింగిల్ రన్ తీసి బ్యాటింగ్ ఆప్షన్ వేరే వాళ్ళకి ఇస్తే ఎక్కడ అవుట్ అయిపోతారన్న భయం ఓ పక్క నుంచి, రన్లు కొట్టాలన్న ఆశ, ధ్యేయం ఓ పక్క నుంచి, స్కోర్ పెంచాలన్న ఆకాంక్ష ఓ పక్క నుంచి. సుందర్ ఎంత టెన్షన్ అయ్యాడంటే ఈ విషయాలన్నీ కవర్ చేసుకుంటూ బ్యాటింగ్ చేయడానికి నిజంగా అద్భుతమే చేశాడు ఆయన. ద వారియర్ యశస్వి జైస్వాల్ అబ్బబ్బబ్బబ్బ ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? నిజంగా కళ్ళు చెదిరే బ్యాటింగ్ చేశాడు ఆయన. నేను ముందే చెప్పాను లాస్ట్ వీడియోలోని. ఆయన లేని లోటు నిజంగా కనపడింది. ఎందుకంటే 3వ టెస్ట్‌లో, 4వ టెస్ట్‌లో ఆయన అవుట్ అయిపోవడం నిజంగా దురదృష్టకరం ఇండియాకి. కానీ ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చిన విధానం నిజంగా టీ20ని తలపించింది. అద్భుతమే చేసి 118 రన్లు కొట్టి నిజంగా ఇండియాకి పతాకం ఎగరవేసి పెట్టాడు ఆయన. ఆయన లేకపోతే లోటు ఎలా ఉంటుందంటే మనోళ్ళు 190కో 190+కో ఆల్ అవుట్ అయిపోయే సూచనలు కనబడుతున్నాయి. ఇండియా దురదృష్టం ఏంటంటే ఓపెనర్స్ బాగా ఆడితే మనోళ్ళు వెనకాల వచ్చి దుమ్ము దులిపేసి రికార్డుల వర్షం కురిపించేస్తారు. లేదంటే అలా వరుసను అవుట్ అయిపోయి అందరూ పెవిలియన్‌కి వెళ్ళిపోయి కుప్పకూలిపోతారు. అది ఇండియాను పట్టుకుని వెంటాడుతున్న బ్యాడ్ లక్. ఏదేమైనా కానీ వాళ్ళిద్దరే కాదు, ఇంకా మిగతా బ్యాటర్స్ కూడా కేఎల్ రాహుల్ ఫెయిల్ అయినా సరే, శుభం గిల్ కెప్టెన్ గారు ఫెయిల్ అయినా సరే కూడా మరో అద్భుతం ఏంటంటే ఆకాశ్ దీప్ నిజంగా ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? అద్భుతం సృష్టించాడు. నిజంగా 50 కొట్టి విధ్వంసం చేశాడు. ఆయన కూడా బ్యాటింగ్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. ఇది అద్భుతం. ఇది అవకాశం. ఇది అవకాశాన్ని వినియోగించుకోవడం అంటే ఇలాంటి వండర్స్ ఇండియాలో క్రియేట్ అవుతూ ఉంటాయి. క్రియేట్ చేస్తూనే ఉంటారు మన బ్యాట్స్మెన్లు. మన బ్యాట్స్మెన్ పెట్టుకున్న నమ్మకం వాళ్ళు వమ్ము చేయరు. ఎందుకంటే ఎక్కడన్నా ఫెయిల్ అవ్వచ్చు కానీ నమ్మకాన్ని ఫెయిల్ చేయరు. ఎందుకంటే ఈ టెస్ట్ సిరీస్ని డ్రాగా ముగించాలంటే ఇండియా బ్యాటింగ్ ఎంతైనా అవసరం. ఎంతైనా కష్టపడి రాణించాలి. అది మట్టుకు ఖచ్చితంగా జరగాల్సిందే. జరిగి తీరింది. మరి ఇండియా 5వ టెస్ట్ ఖచ్చితంగా విన్ అవ్వాలి. విన్ అవుతే సిరీస్ 2 పాయింట్లతో 2 పాయింట్లు సరి సమానంగా డ్రా అయిపోతుంది. ఇండియా పరువు కాపాడినట్టు అవుతుంది. మరి ఇండియా పరువు కాపాడాలంటే బ్యాటర్స్ చేయవలసింది చేసి పెట్టేశారు. మిగతాదంతా బౌలర్స్ మీద ఉంది. మహమ్మద్ సిరాజ్ ఆల్రెడీ ఒక వికెట్ తీసి కూర్చోబెట్టాడు వాళ్ళని. ఇక మీదట చేయబోయే విధ్వంసం ఎలాగుండాలంటే వికెట్లు పతనం కొనసాగించాలి ఇంగ్లాండ్ వాళ్ళకి. ఆ పతనం ఎప్పుడైతే మన చేతుల్లోకి వస్తుందో మ్యాచ్ మనం విన్ అవుతాము. సిరీస్ డ్రా అవుతుంది. ఇండియా గర్వంగా వెనక్కి తిరిగి వస్తుంది. మరి ఇది ఎక్కడికైనా రివ్యూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.